అందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేదే ముఖ్యం. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది. అందరూ ధ్యానం ఆచరించాలి. మనుషులు చెప్పే పాఠాల కన్నా మన కష్టాలు నేర్పిన గుణపాఠాలే జీవితంలో మనల్ని గొప్ప స్థాయిలో నిలబెడతాయి. ఏ విద్యనైనా నేర్పేవాడు గురువైతే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు. చూసేవాళ్లు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళాలి. నిన్ను ఇష్టపడేవాళ్లు దారి వెతుక్కుంటూ మరీ వస్తారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు. సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించి చూడు. అప్పుడే జీవితంలో అనుకున్నది సాధించగలవు.